ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. నేను ప్రతిరోజు స్వామివారికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ప్రతిరోజు లైవ్ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు ఫస్ట్ అప్డేట్ ఏమిటి అంటే, ఈరోజు ఉదయము 22వ తారీఖున ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదలవుతున్నాయి. అలాగే ఈరోజు మధ్యాహ్నం 11 గంటలకు సెప్టెంబర్ నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా దర్శనము, అకామిడేషను టికెట్లు అయితే విడుదలవుతున్నాయి. ఈ శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా ఎవరైతే దర్శనం టికెట్లు బుక్ చేసుకుంటారో వారు ముందు గడప నుంచి స్వామివారిని చూడవచ్చు. అయితే ఈ డొనేషన్ అనేది మీరు 10,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే సపరేట్గా 500 రూపాయలు పే చేస్తేనే మీకు ఈ బ్రేక్ దర్శనం దొరుకుతుంది. ఇక ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం టికెట్లు సెప్టెంబర్ నెల కోట విడుదలవుతుందండి. ఇక ఈ నెల 24వ తారీఖున అంటే ఎల్లుండి ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్, అలాగే మధ్యాహ్నం 3 గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల తిరుపతి రూములు విడుదలవుతున్నాయి, బుక్ చేసుకోగలరండి. అలాగే ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు జూలై నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా హోమం టికెట్లు అయితే మీకు విడుదలవుతున్నాయి. ఎవరైనా కానీ భక్తులు జూలై నెలకు సంబంధించి ఈ సప్తగో ప్రదక్షిణశాల తిరుపతిలో ఈ హోమం టికెట్లు బుక్ చేసుకుంటారో, హోమం అయిపోయిన తర్వాత ఆ టికెట్లు ఈ గుడిలో స్కాన్ చేయించుకొని మీలో ఎవరైనా కూడా డైరెక్ట్గా కొండపైన 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి అందరితో పాటు జూలై దర్శనం చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోండి. జూలై దర్శనం టికెట్లు ఈ విధానం ద్వారా కూడా మీరు ఇప్పటికీ కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటేనండి, ఇప్పటికీ కూడా 500 రూపాయల దర్శన టికెట్లు అనేవి సెప్టెంబర్ నెలకు సంబంధించి ఇంకా ఖాళీలు ఉన్నాయి. మీరు ప్రతి నెల కూడా 2 సార్లు దర్శనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఒకటి 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవచ్చు, రెండో అవకాశము 500 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో సెప్టెంబర్ నెలకు సంబంధించి 500 రూపాయల దర్శన టికెట్లు ఇప్పటికీ కూడా ఖాళీగా ఉన్నాయి. అయితే 300 రూపాయల దర్శన టికెట్లు అనేవి నేను చెప్పాను కదా, ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకు బుక్ చేసుకోవచ్చు అండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు 500 రూపాయల దర్శన టికెట్ ఇక్కడ చూసారా, లేటెస్ట్ అప్డేట్స్లో శ్రీవారి ఆశ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అని ఉంది. ఇవి నిన్న మధ్యాహ్నం 3 గంటలకే ఓపెన్ అయినాయి. ఇప్పుడు మీరు ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ అని చెప్పి క్లిక్ చేసి ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ ఇన్స్ట్రక్షన్ దగ్గర బాక్స్లో క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. చేసినట్లయితే మీరు చూసారా, ఇప్పటికీ కూడా సెప్టెంబర్ క్యాలెండర్ అంతా కూడా గ్రీన్లోనే ఉంది. ఇంకా దర్శన టికెట్లు అయితే ఖాళీగానే ఉన్నాయి. సో ఎవరైతే కనుక సెప్టెంబర్ నెలలో 500 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పినట్టు విధంగా ఈ ఒక్క ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వండి. సపోజ్ మీకు సెప్టెంబర్లో 10వ తారీఖు దర్శన టికెట్ కావాలి అనుకోండి, సెప్టెంబర్ 10 లోపల ముందుగా ఏదో ఒక రోజు మీరు ఫస్ట్ సేవ బుక్ చేసుకోవాలి. నేను సపోజు సెప్టెంబర్ 4 సెలెక్ట్ చేసుకుంటే కళ్యాణం టికెట్లు ఖాళీగా ఉన్నాయి, 592 టికెట్లు. అలాగే సెప్టెంబర్ 5న సహస్ర దీపాలంకరణ ఖాళీగా ఉంది, ఆర్ష బ్రహ్మోత్సవం ఉంది, కళ్యాణం ఉంది. సో నేను మీకోసం ఇక్కడ సహస్ర దీపాలంకరణ సెలెక్ట్ చేసుకుంటా. ఒక్క పర్సన్కి 500 ముందు సెలెక్ట్ చేసుకొని ముందు దర్శనం ఉందా లేదా చెక్ చేసుకోవాలి, టికెట్లు ఉన్నాయా లేదా అని. ఇప్పుడు ఫస్ట్ మనం సేవ బుక్ చేసుకుంటాం. ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ దగ్గర దర్శన అవైలబుల్ అని క్లిక్ చేయండి. చూసారా, సెప్టెంబర్ నెలకి అన్ని తేదీల్లో గ్రీన్లో ఉన్న అన్ని డేట్లకు కూడా మీకు ఇప్పటికీ కూడా టికెట్లు ఉన్నట్టే. చూడండి, సెప్టెంబర్ 12న సాయంత్రము 4 గంటలకి 27 టికెట్లు, అలాగే 8 గంటలకి 73, 9 గంటలకి 97, రాత్రి 10 గంటలకు 100 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే ఈ విధంగా 300 టికెట్లు అయినా ఖాళీగా ఉన్నాయి. ఇక 25వ తారీఖున సెప్టెంబర్ చూడండి, 16, 46, 66, 69, 71, 96 డిఫరెంట్ టైం స్లాట్లో ఖాళీగా ఉన్నాయి. ఈ గ్రీన్లో ఉన్నవన్నీ ఖాళీలేనండి. ఈ విధానం ద్వారా 500 టికెట్లు ఇప్పుడు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఈ విధానం ద్వారా నేను చూపించినట్టుగా ఫస్ట్ దర్శనం చెక్ చేసుకొని అప్పుడు మీరు ఇది మళ్ళీ ఇలా స్క్రీన్ క్లోజ్ చేసి ఇక్కడ కంటిన్యూ దగ్గరకు, అంటే ఈ కంటిన్యూ దగ్గరకు వచ్చి జనరల్ డీటెయిల్స్లో గోత్రము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, గృహస్థ డీటెయిల్స్లో మీ పేరు, వయసు, ఆధార్ కార్డు డీటెయిల్స్ ఫిలప్ చేయండి. చేసి అమౌంట్ పే చేస్తే మీరు
సేవ బుక్ చేసుకున్న వారు అవుతారు. ఆ తర్వాత దర్శనము డేట్ మీరు బుక్ చేసుకోవాలి. అది ఎలా బుక్ చేసుకుంటారు? మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చి ఇక్కడ బుకింగ్ హిస్టరీ దగ్గర సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ సేవలో వర్చువల్ పార్టిసిపేషన్ అని ఉంటుంది. ఇక్కడ వర్చువల్ సేవ అని ఇలా ఈ వర్చువల్ సేవ దగ్గరికి వెళ్తే మీకు ఇక్కడ బుక్ దర్శనాన్ని ఆటోమేటిక్గా హైలైట్ అవుతుంది. ఈ విధానం ద్వారా సెప్టెంబర్ నెల దర్శన టికెట్లు వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా మీరు ఇప్పుడు కూడా బుక్ చేసుకోవచ్చు. దయచేసి ఈ విధానం ద్వారా ఎవరైనా కూడా 300 రూపాయల దర్శన టికెటే కాదండి, 500 రూపాయల దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా ఒకటే క్యూ లైను, 300 అయినా 500 అయినా ఒకటే క్యూ లైను. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే ఇంకా మీ అందరికీ కూడా రోజువారీగానే దర్శన పరిస్థితులు చెప్తానండి. నిన్న జూన్ 21వ తారీఖున 72,294 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 31,855 మంది తలనీలాలు ఇచ్చారు. 3.39 స్వామివారి హుండీ కానుకలండి. ఇక ఈరోజు 22వ తారీఖున ఎవరికైతే కనుక 500, 300 రూపాయల దర్శన టికెట్ ఉంటుందో వారు దర్శనం చేసుకోవడానికి 3 నుంచి 4 గంటలు సాయం పడుతుంది. అలాగే దివ్య దర్శనము సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికైతే ఈరోజు మీ అందరికీ కూడా 5 నుంచి 6 గంటల దర్శన సమయం పడుతుంది. అలాగే 2 నడక మార్గంలో కూడా ప్రస్తుతం అయితే సపరేట్గా దివ్య దర్శనం టోకెన్లు అయితే టీటీడీ యాజమాన్యం వారు టికెట్లు ఇస్తున్నారు. గతంలో అయితే ఇవ్వలేదు, ఇప్పుడైతే 3 రోజుల నుంచి ఇస్తున్నారు. ఇక్కడ నుంచి నడక మార్గంలో వెళ్ళే భక్తులకు కూడా దివ్య దర్శనం టోకెన్లు తీసుకోవచ్చు. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలి. సో మీ అందరికి అర్థమైంది కదా, నడక మార్గంలో కూడా మీకు టికెట్లు ఇస్తున్నారండి, మర్చిపోవద్దు. ఈ జూన్, జూలై, ఆగస్ట్ నెలకి దర్శన టికెట్ లేని వారందరూ కూడా తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు అయినా తీసుకోండి, లేదా నడక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే నడక మార్గం దివ్య దర్శనం టోకెన్లు అయినా తీసుకోవచ్చు. ఏదైనా మీ ఇష్టం. ఇంకా రూములు లేకపోతే కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 7-8 గంటలకు ప్రయత్నం చేస్తే మీకు రూములు వస్తాయి. మీ అందరికి అర్థమైంది కదండి. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. ధన్యవాదాలు.